బాలీవుడ్‌లో మంట పెట్టేసిన బాలయ్య 50 ఏళ్ల కెరీర్‌ల ఇట్లనే మొదటిసారి అయిందని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటారు. అసలు ఏం జరిగింది? బాలయ్య బాబు గారు ఇప్పుడు 'అఖండ 2' షూటింగ్ పూర్తి చేసి దాని డబ్బింగ్ పనులు అయితే ఉన్నారనమాట. ఆ చిత్రం యాక్చువల్‌గా ఈ దసరాకే విడుదల కావాల్సిందే. కానీ కొన్ని కారణాల వల్ల డిసెంబర్‌కి పోస్ట్‌పోన్ అయింది. అవును. డిసెంబర్ మొదటి వారంలో వస్తుంది అని చెప్పి బాలయ్య గారే క్లారిటీ ఇచ్చారు. సో నిన్న తాజాగా నెమ్మకూరుకి అయితే వెళ్ళారనమాట. ఆయన స్వగ్రామమైన నెమ్మకూరుకి. సో ఆయన పుట్టింది చెన్నైలో అయినప్పటికీ వాళ్ళ తండ్రి గారి ఊరు కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ బంధుమిత్రులతో కలుసుకొని వస్తూ ఉంటారనమాట. సో అక్కడ ప్రెస్ మీట్ పెట్టగా అక్కడైతే చెప్పారు 'అఖండ 2' డీటెయిల్స్ అన్నీ కూడా. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ చెప్పేశాను. హిందీ డబ్బింగ్ కూడా పూర్తయిపోయింది. సో తెలుగు డబ్బింగ్ 5 రోజుల్లో చెప్తే హిందీ డబ్బింగ్ 4 రోజుల్లోనే చెప్పాను. సో ఆయన హిందీ డబ్బింగ్ చెప్పడం ఇదే మొదటిసారి అనమాట. అంటే స్ట్రైట్గా మన తెలుగు సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా వైడ్కి వెళ్తున్నాయి కాబట్టి సో ఆయన హిందీ డబ్బింగ్ కూడా చెప్పబోతున్నారు. ఆల్రెడీ 'అఖండ 1' ఎంత విజయం సాధించింది 2021 డిసెంబర్లో అని అందరూ చూశారు. సో కరెక్ట్గా 4 ఏళ్లకు మళ్ళీ వస్తుందన్నమాట. డిసెంబర్ 4వ తారీఖుకి ఒక 2 రోజుల తేడాతో. సో మళ్ళీ ఈసారి దానికి మించి 10 ఉంటుంది అని చెప్పి బాలయ్య బాబు గారు చెప్పడం జరిగింది. అంటే బాలీవుడ్‌లో మంట అనేది దీనికి అసలు సంబంధం లేని విషయం కదా! అంటే డబ్బింగ్ బాలకృష్ణ గారు మామూలుగానే చూస్తేనే వాళ్ళకి ఒక ఇది ఉంటుంది. మరి అలాంటిది బాలకృష్ణ గారు డబ్బింగ్ చెప్తున్నారంటే ఇంకెలా ఉంటుంది ఖచ్చితంగా. ఓకే. అది ఏ రేంజ్లో ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఖచ్చితంగా డైరెక్ట్ అటాక్ చేయబోతున్నారని చెప్పాలి 'అఖండ 2'. ఎందుకంటే ఇప్పుడంతా కూడా దేవుడి సినిమాలకి బాగా వాళ్ళు మన సౌత్ సినిమాలు వస్తుంటే బాగా వాళ్ళు వెళ్తున్నారు. ఇంకా వాళ్ళు తీయలేకపోతున్నారు కాబట్టి సో 'అఖండ' అనేది ఆల్రెడీ నేల మీద నరకడాలు అయిపోయినాయి. సో హిమాలయాలకు వెళ్ళిపోయారు, కుంభమేళాలకు వెళ్ళిపోయారు. సో ఖచ్చితంగా అది ఒక బిగ్గెస్ట్ ట్రామ్ అనమాట. ఆయనే చెప్పారు బాలయ్య గారు. ఇది 'అఖండనే' అలా ఉందంటే దానికి మించి 10 ఉంటుంది అని చెప్పి. సో తమన్ వల్ల ఈ సినిమా లేట్ అవుతుందని ఆయన చెప్పారనమాట. ఎందుకంటే దీనికి ఆర్ఆర్ఆర్ ఇవ్వాలి తమన్ గారు. మొత్తం కూడా అంటే భారీ సౌండ్ ఎఫెక్ట్స్ ఇవ్వాలి. ఫస్ట్ దానికి స్పీకర్లు పేలిపోవడం మనం చూసాం. సో అట్లాంటిది ఆ రేంజ్లో ఇవ్వాలంటే మరి ఆయన ఓజీతో పక్కన బిజీగా ఉన్నారు. సో రెండు ఒకసారి వస్తే ఇబ్బంది అవుతుందంటగా మరి రెండింటికి ఆయన పని చేయలేకపోయారేమో కానీ సో ఆయన వల్ల జాప్యమని బాలకృష్ణ గారు. ఎందుకంటే బాలకృష్ణ గారు ఒక పని కమిట్ అయ్యారంటే దాంట్లో ఖచ్చితంగా వెళ్ళి కూర్చుని డబ్బింగ్ చెప్పాలా, షూటింగ్ చేయాలా చేసేస్తారు. ఇచ్చిన డేట్ ప్రకారం పని పూర్తి చేస్తారు. ఎక్కడో 1-2 రోజులు అలా తేడా ఉంటుందేమో కానీ అందరి హీరోలకు మళ్ళీ ఆయన అలా చేయడు. సో అందుకే ఆయన ఫాస్ట్గా సినిమాలు తీయగలుగుతున్నారు. అట్లీస్ట్ సంవత్సరానికి 1 లేదా 2 సినిమాలు రిలీజ్ చేయగలుగుతున్నారు. సో చిరంజీవి గారైనా ఎవరైనా అంతే, వాళ్ళకి కొంచెం అనుభవం ఉంది కాబట్టి ఫాస్ట్గా సినిమా చేయగలుగుతున్నారు. యంగ్ హీరోలు ఏంటంటే సినిమాకి టైం తీసుకోవడం ఇదంతా ఇదవుతుంది అనమాట. మరి వాళ్ళు అందరూ మరి 'అఖండ 2' కూడా పాన్ ఇండియా లెవెల్లో ఏ రేంజ్లో వర్కౌట్ అవుతుంది. ఈసారి ఆయనకి హీరోయిన్గా సంయుక్త మేనన్ గారు చేస్తున్నారు. సో మరి ఇంకా మరింత కొత్తగా ఉండబోతుంది. మనం 'బజరంగి భాయిజాన్'లో చూసుకున్న పాప ఎవరైతే ఉందో ఆ పాప ఈ సినిమాలో ఉండబోతుంది. మరి చిన్నప్పుడు మనం 1లో చూసిన పాప ఇక్కడ పెద్దదైంది అనుకోవచ్చు. సో సినిమాని ఇంక ఎలా చూపిస్తారు ఈసారి, ఆ రుద్ర సికందర్ ఘోరాగా బాలయ్య బాబు ఎలా మెప్పించిపోతున్నారు. సో ఇంకా హిమాలయ ఫైట్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి, ఇంకెక్కడెక్కడ చిత్రీకరించారు. సో మొన్న మధ్యన జార్జియాలో క్లైమాక్స్ పూర్తి చేశారు. అక్కడ దాదాపుగా 1000 మంది మిలిటరీ సైన్యాన్ని ఇక్కడ బాలయ్య మంచి గన్నులతో కాలుస్తాడు. భారీ హెవీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయని తెలుస్తుంది. సో మరి బోయపాటి గారు అంటే ఎప్పుడు చెప్తారు, అన్నం తినేటప్పుడు మనం ఎలా అయితే ముద్దకి తింటామో కారం అన్ని తగులుతాయి అనుకుంటామో, పచ్చడి మెతుకులంటే తెలుగు ఇంట్లో భోజనం తినడం అని చెప్పి. సో ఆ రేంజ్లో బోయపాటి గారి సినిమాలు ఉంటాయి. మరి ఖచ్చితంగా ఇంకా బాలయ్య గారిని ఎలా ప్రజెంట్ చేస్తుంటారో, ఆయన హిందీ డబ్బింగ్ మెయిన్గా ఎలా ఉండబోతుంది. సో తెలుగు అంటే మనందరికీ ఆయన డైలాగులు రోజుకి ఒకసారి మనం మాట్లాడుకుంటాం. ఇక్కడ నుంచి హిందీ వాళ్ళు కూడా చిచ్చు అంటించారని చెప్పాలి. సో ఖచ్చితంగా హిందీ డబ్బింగ్ కూడా సక్సెస్ అవ్వాలి. అక్కడ కూడా 'అఖండ 2' మంచి విజయం సాధించాలని మనం కోరుకుందాం.